శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ రాత్రికి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. నీ కష్టాలకు ఇదే చివరి రోజు. వెంటనే విను తల్లి, తప్పకుండా ఆనందపడతావని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చానమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టాలకు ఒక ముగింపు వచ్చింది. కానీ నువ్వు మాత్రం నాకు ఈ కష్టాలు ఎన్ని రోజుల వరకు ఉంటాయో అనే బాధలోనే ఉన్నావు. నా కష్టాలు ఎలా ముగిసాయి తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చెబుతాను విను. ఇక నీకైన జీవితం నీకు దక్కబోతోంది తల్లి. అందమైన జీవితం, అనుకూలమైన పరిస్థితులు, ఇలా అన్నీ నీకు నచ్చినట్లు ఉంటాయి. ఇక నీ కష్టాలకు ఇదే చివరి రోజు. ఇదేమీ చిన్న విషయం కాదు. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు. కొందరు నిన్ను అవమానించారు కూడా. వాటన్నింటినీ నువ్వు తట్టుకుని నిలబడ్డావమ్మా. ఆ ఓపిక నిన్ను గెలిపించింది. ఆ ఓపికే నన్ను జయించింది. నేను ప్రతిరోజు చెప్పే నా మాటలు, సందేశాలు విని నమ్మకంతోనే ఉన్నావు. నా బాబా నాకు తోడుగా ఉన్నారు, నా కష్టాలు తీరుస్తారు అని నమ్మావు. నేను చూపిన దారిలో నడిచావు. అలాంటి నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది బిడ్డ. అందుకే నేను నీ ప్రార్థనలన్నీ కూడా వింటున్నాను. ఇక నీ కోరికలు, ప్రార్థనలు, సమస్యలు అన్నింటినీ అతి త్వరలోనే నేను తీరుస్తానమ్మా. నువ్వు ఊహించని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నిన్ను చేరుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నిన్ను ఒక్క విషయంలో మెచ్చుకోవాలనుంది తల్లి. అదేంటో తెలుసా? నీకు సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి నిదానంగా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ఆ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటావు. ఏది జరిగినా సరే, అది మంచైనా కానీ చెడైనా కానీ నా సాయి నా మంచి కోసమే చేస్తారు అని నమ్మి నీ భారం అంతా నాపై పెడతావు. అలాంటి నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి. నీ కోరిక ఏదైనా, నీకు కావాల్సింది నేనిస్తాను. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను తప్పక ఉంటానని గుర్తించుకో. నీకు మరొక విషయం చెబుతాను, శ్రద్ధగా విను బిడ్డ. ఎప్పుడూ కూడా నీ జీవితంలో అసూయ, కోపం ఇవి రెండింటినీ కూడా దూరంగా ఉంచు. ఇతరులను చూసి అసూయ పడకు. ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి అని ఆలోచించు. వారి మంచి కోసం నీకు చేతనైనంత సహాయం చెయ్యి. అప్పుడు నీ బాబా నీకు సహాయం చేస్తారమ్మా. అలానే కోపం అనే చీకటిని అస్సలు నీ దగ్గరకు రానివ్వకు బిడ్డ. ఆ కోపం వలన నువ్వు అందరికీ దూరం అవుతావు. ఆ కోపంలో నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు. నీ కోపమే నీకు శత్రువు అవుతుందమ్మా. కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకో. నీకు కోపం వచ్చినప్పుడు నా నామాన్ని జపించు. వెంటనే నీ కోపం మాయమైపోతుంది. ఇలా నువ్వు నా నామాన్ని పదే పదే జపించడం వల్ల నీకు అదృష్టాన్ని నేను ఇవ్వబోతున్నాను. నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో నేను జరిపించబోతున్నాను బిడ్డ. అంతేకాదు, నీకు తోడుగా ఎప్పుడూ కూడా నేనుంటాను.
ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా వాటిని పట్టించుకోకమ్మా. నువ్వు పడ్డ కష్టాలను మైమరిపించేలా నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను. ఆనందంగా స్వీకరించు. అప్పుడు నువ్వే ఆనందంతో, బాబా, నా కోరిక తీరింది తండ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది అని నా దగ్గరకు వస్తావు. నువ్వు నన్ను పిలిచిన ప్రతి చోటు షిరిడీనే బిడ్డ. నేను ఉన్నానని నమ్మితే ప్రతి స్థలం కూడా ద్వారకామాయినే. ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ వదిలేసాయి. ప్రశాంతంగా ఉండమ్మా. నా బాబా నాకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎవరైతే వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడ్డారో, బాబాగారు నాతో ఎప్పుడూ ఉంటారు, ఆ తండ్రి ఏం చేసినా సరే నా మంచి కోసమే చేస్తారని దృఢంగా నమ్ముతారు, బాబాగారు చూపిన మార్గంలో నడుస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి మంచి అదృష్టాన్ని ఇవ్వబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారండి. అంతేకాదండి, బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు. నా బిడ్డలలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఎంత కష్టం వచ్చినా సరే నా బాబా నాకంతా మంచే చేస్తారని నమ్ముతూ ఉన్నారు కదా. ఇది నాకు చాలా నచ్చింది బిడ్డలారా. అందుకే నేను మీకు బందీ అయిపోయాను. మీ మాటలకు నేను రుణపడిపోయాను. దాసుడనైపోయాను మీ భక్తికి నేను. మీకంతా కూడా మంచే జరిగేలా నేను చూసుకుంటాను. మీరు నా ప్రియమైన బిడ్డలు. నాకెంతో ఇష్టమైన నా ముద్దు బిడ్డలు మీరు. మీకు మంచి భవిష్యత్తును ప్రసాదించే బాధ్యత నాదమ్మా. మీరు సంతోషంగా ఉండండి. మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఎవ్వరు మీతో ఉన్నా లేకపోయినా మీ తండ్రి స్థానంలో నేనున్నాను అని తన బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారండి. అయితే బాబాగారు ఈ సందేశం ఎవరి కోసం చెప్పారనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మనలో ఎవరైతే బాబాగారు చెప్పినటువంటి ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయో, ఎప్పుడూ కూడా బాబాగారి పైన విశ్వాసం కోల్పోలేదో, ఏ కోశాన కూడా బాబాగారు నాకు అన్యాయం చేస్తారని చెప్పేసి ఆ ఆలోచన రాలేదో, వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ కష్టం కూడా బాబాగారు నా మంచి కోసమే చేశారని ఒక పాజిటివ్ థింకింగ్తో వాళ్ళ జీవితాన్ని గడిపారో, వాళ్ళకి ఇప్పటి వరకు పడ్డ కష్టాలకు ముగింపు ఇవ్వబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అలానే ధైర్యాన్ని కోల్పోయి బాధపడుతూ ఉన్న తన మిగతా బిడ్డలకి కూడా తమ కష్టాలను ఎదుర్కొనే మనోధైర్యాన్ని బాబాగారు ప్రసాదించాలని, వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే అద్భుతమైన భవిష్యత్తును బాబాగారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.